ఈరోజు కదా జీవితం అంటే ఒక పేదరాలికి ఇద్దరు కొడుకులు. వాళ్లకు ఏ విధమైన ఆస్కారం లేకపోవటం వల్ల ఇద్దరిలోనూ ఎవరో ఒకరు కష్టపడి సంపాదించుకువచ్చి కుటుంబాన్ని పోషించవలసి వచ్చేది. ఇలా ఉండగా వారిలో పెద్దవాడు ఒకరోజు పని కోసం బయలుదేరాడు. దారిలో ఒక వృద్ధుడు అతనికి కనపడి, అబ్బాయి, ఇలా ఎంతవరకు వెళ్తున్నావు అని అడిగాడు. అందుకు ఆ కుర్రవాడు, ఏదైనా పని చూసుకుని డబ్బు సంపాదించాలని వెళ్తున్నాను అన్నాడు. వృద్ధుడు అతనిని తన గొర్రెల మందను కాపలా కాయటానికి పనిలో పెట్టుకున్నాడు. మరునాడు అతనితో వృద్ధుడు, అబ్బాయి, నీవు ఈ గొర్రెల వెంట వెళ్ళి మళ్ళీ వాటి వెంట ఇంటికి వచ్చేయి. అవి ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళటమే గాని నీ అంతటి నీవు వాటిని ఏ ప్రదేశానికి తీసుకుపోవద్దు సుమా అంటూ చెప్పి పంపాడు. ఆ ప్రకారం ఆ కుర్రవాడు గొర్రెల మంద వెంట బయలుదేరాడు. అవి ముందుగా ఒక చక్కటి గొప్ప మైదానం చేరుకున్నాయి. ఆ తరువాత జోరుగా ప్రవహించే ఒక ఏరు అడ్డురాగా గొర్రెలు అవలీలగా ఏరు ఈదుకుని పోయాయి. కానీ కుర్రవాడు మాత్రం ఏరు దాటలేక ఆ గట్టునే నిలిచిపోయాడు. పొద్దుగుంకేసరికల్లా మందలో గొర్రెలన్నీ ఏరు దాటుకుని బిలబిలామంటూ వచ్చేసి ఇల్లు చేరుకున్నాయి. వాటి వెనకే కుర్రవాడు ఇల్లు చేరుకోగానే వృద్ధుడు, అబ్బాయి, గొర్రెల వెంట నీవు ఎక్కడికెక్కడికి పోయి వచ్చావు అని అడిగాడు. అందుకు ఆ కుర్రవాడు, బాబాయ్, అవి ముందుగా ఒక చక్కటి మైదానానికి చేరుకున్నాయి. ఆ తరువాత జోరుగా ప్రవహించే ఏరు దాటిపోయాయి. నేను ఆ ఏరు దాటలేక ఒడ్డునే నిలిచిపోయాను అని చెప్పేసరికి ఆ ముసలివాడు కోపగించుకుని, నీవు నా పనిలోకి పనికిరావు, తిరిగి ఇంటికి పో అని పంపేశాడు. కుర్రవాడు విచారంతో ఇంటికి పోయి సంగతులన్నీ చెప్పేసరికి రెండవవాడు, అన్నా, ఆ పనిలో నేను ప్రవేశిస్తాను అని చెప్పి బయలుదేరి తన అన్న కలుసుకున్న వృద్ధుని వద్దే ఒక ఏడాది పాటు గొర్రెలను కాయటానికి కుదురుకున్నాడు. మరునాడు వృద్ధుడు, అబ్బాయి, నువ్వు ఈ గొర్రెల వెంట వెళ్ళి మళ్ళీ వాటి వెంట ఇంటికి వచ్చేసాయి. అవి ఎక్కడికి పోతే అక్కడికి వెళ్ళటమే నీ పని. వాటిని ఏ ప్రదేశాలకి నీ అంతట నీవు తోలవద్దు సుమా అని చెప్పి పంపాడు. గొర్రెలు నెమ్మదిగా నడుస్తూ ఒక పచ్చటి గొప్ప మైదానం చేరుకున్నాయి. ఆ కుర్రవాడు అడుగులో అడుగు వేసుకుంటూ వాటి వెంటే వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత అవి జోరుగా ప్రవహించే ఏరు దాటాయి. ఆ కుర్రవాడు ఏటిలో దిగి అవతలి గట్టు చేరుకునేసరికి అలిసి మూర్ఛపోయాడు. ఇప్పుడు ముందుకు పోతున్న గొర్రెలు ఒక్కసారి వెనక్కి తిరిగి అతని మీద ముక్కులతో ఊదేసరికి ఆ కుర్రవాడు మళ్ళీ స్పృహ కలిగి మునిపటి కంటే ఎక్కువ శక్తితో గొర్రెల వెంట పోసాగాడు. అటు తర్వాత గొర్రెలు మరొక బ్రహ్మాండమైన మైదానం చేరుకున్నాయి. ఇక్కడ గడ్డి చేయెత్తున ఉన్నప్పటికీ ఈ గడ్డి మేస్తున్న పశువులు మాత్రం గాలి వేస్తే ఎగిరిపోయేలాగా బక్కచిక్కి ఉన్నాయి. అక్కడ నుంచి ఆ గొర్రెలు పోయి ఇంకొక మైదానం చేరుకున్నాయి. ఇక్కడ తినటానికి తగిన పచ్చగడ్డి లేనేలేదు. అయినప్పటికీ ఈ ప్రదేశంలో పశువులు వెన్నలాగా నవనవలాడుతూ కనపడ్డాయి. ఇక్కడ నుంచి గొర్రెలు ఒక గొప్ప తోటలోకి పోయాయి. ఈ తోటలో నోటిలో నుంచి మంటలు కక్కుతూ ఉన్న 2 కుక్కలు భయంకరంగా పోట్లాడుకుంటున్నాయి. అక్కడ నుంచి గొర్రెలు పోయి ఒక విశాలమైన సరోవరం వద్ద నిలబడ్డాయి. ఆ సరోవరంలో ఒక ఆమె చెంచా చేత పట్టుకుని దేనికోసమో దేవుతూ ఉంది. మరికొంచెం దూరం పోయేసరికి ఒక అందమైన ఉద్యానవనం కనపడింది. అందులో రకరకాల పుష్పజాతులు అన్నీ ఉన్నాయి. ఆ కుర్రవాడు ఒక పూల చెట్టు కింద విశ్రాంతి కోసం కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి ఒక తెల్లటి పావురం రాగా తన వద్ద ఉన్న ఉండిల్లి బద్దతో దానిని కొట్టాడు. ఆ దెబ్బకు దాని ఈక మాత్రం ఒకటి రాలింది. పావురం పారిపోయింది. సరే, ఎందుకైనా మంచిదని వాడు ఆ ఈకను తీసి జాగ్రత్తగా తన సంచిలో వేసుకున్నాడు. అక్కడ నుంచి గొర్రెలు తిరిగి ఇంటి ముఖం పట్టాయి. కుర్రవాడు కూడా గొర్రెల వెంట ఇంటికి చేరుకోగానే వృద్ధుడు, అబ్బాయి, గొర్రెలు నిన్ను చిక్కు పెట్టలేదు కదా అని అడిగాడు. కుర్రవాడు తాను చూసిన చిత్రాలన్నీ చెప్పాడు. నువ్వు గొర్రెలతో కూడా వెళ్ళి మొట్టమొదట చూసిన అద్భుతమైన చక్కటి పచ్చటి మైదానం ఏమిటో తెలుసా? అది నీవు ఇప్పటి వరకు గడిపిన యవ్వన జీవితం. అక్కడ నుంచి పోయి నీ పాపాలను కడిగేసే ప్రాణజలం ప్రవహించే నదిలో పడ్డావు. అందులో పడగానే నీ పాపాలన్నీ పరిహారమయ్యాయి. అవతలి ఒడ్డు చేరుకున్న తర్వాత గొర్రెలు నిన్ను ఊదగానే నీ ఆత్మ పవిత్రమైంది. నిన్ను ఊది పవిత్రం చేసిన గొర్రెలే మోక్షమిచ్చే దేవతలు, నీకు సద్గురువులు. చెయ్యెత్తి గడ్డిగల మైదానంలో మేస్తూ ఉన్నప్పటికీ బలహీనంగా ఉన్న ఆ పశువులేమిటో తెలుసా? తాము తినలేక ఒకరికి పెట్టలేక ధనం కూడబెట్టే లోబులు. తిండి పుష్కలంగా ఉన్నప్పటికీ ఇటువంటి లోబులు ఆకలి దప్పులతో బాధపడుతూ ఉండవలసిందే. తరువాత నీవు చేరిన మైదానంలో ఏమీ తినటానికి లేకున్నా అక్కడి పశువులు నవనవలాడుతూ ఆనందంగా ఉన్నాయి కదూ. కలిగిన దానిలో కాస్తంత పేదలకు సాధలకు రాల్చే పుణ్యాత్ములు ఈ జన్మలో ఆనందంగా ఉంటారు. వీళ్లకు ఉన్నా లేకపోయినా ఒకటే తృప్తి. పోతే ఆస్తుల కోసం పంపకాలు తెగక కోట్లాడుకునే అన్నదమ్ములు కుక్క జన్మ ఎత్తి అలా కోట్లాడుకుంటూనే ఉంటారు. ఇక సరోవరంలో చెంచా చేత పట్టుకుని వెతుకుతున్న ఆ ఇల్లాలు ఎవరనుకున్నావు? పాలల్లో నీళ్లు కలిపి వర్తకం చేసిన మనిషి.
ఆమె కలిపిన పాలు నీళ్లు విడదీద్దామని అలా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ అది ఎప్పటికీ విడదీయలేదు. చిట్ట చివర నీవు చూసిన ఉద్యానవనమే స్వర్గం. పుణ్యం చేసుకున్న వాళ్ళే అక్కడికి వెళ్తారు. నీవు ఆ స్వర్గానికి పోయి వచ్చినట్లుగా ఏదైనా ఆనవాలు చూపించగలవా అని అడిగాడు వృద్ధుడు. వెంటనే కుర్రవాడు తన దగ్గర ఉన్న పావురపు ఈకను తీసి ఇచ్చాడు. ఆ వృద్ధుడు, ఆ తెల్ల పావురాన్ని నేనే. నీవు ఏం చేస్తావోనని ఈ రూపంలో నీ వెంట ఉండి నేను నిన్ను కనిపెడుతూనే ఉన్నాను. దేవుడు కూడా ప్రతి మానవుని వెంట ఉంటూ ఒక్కొక్కడు చేసే పనులను పరిశీలిస్తూ ఉంటాడు. నీవు పిట్టను కొట్టగా కింద రాలినది ఏమిటనుకున్నావు? నా చేతి చిటికెన వేలు రాలిపోయింది చూడు అంటూ తన చెయ్యి చూపించాడు. తరువాత వృద్ధుడు ఆ కుర్రవాడితో, జీవితం అంటే ఏమిటో తెలిసింది కనుక ఇప్పుడు నువ్వు నేర్చుకున్న విషయాలు గుర్తించుకుని హాయిగా జీవించు. నీకు ఎటువంటి కష్టాలు రాకుండా దీవిస్తున్నాను అన్నాడు. కుర్రవాడు వృద్ధునికి నమస్కరించి ఇంటికి చేరుకుని తల్లిని అన్నను పోషిస్తూ సుఖంగా ఉన్నాడు.